Hello friends, welcome to Day Today Telugu and good evening. Sensex 150 points gain అయి 76,607 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 58 పాయింట్స్ గెయిన్ అయి 23,323 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 190 పాయింట్స్ గెయిన్ అయి 49,895 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ, లాస్ట్ 2 డేస్ ఒక మార్కెట్ ప్రైస్ యాక్టివిటీ రెండు మీకు సేమ్ గానే కనిపిస్తాయి. ఓపెనింగ్ గ్యాప్ అప్, అక్కడి నుంచి పెరగడం అండ్ సెకండ్ హాఫ్ లో మార్కెట్ ఫాలో అవడం. ప్రీవియస్ గా సేమ్ సినారియో, ఓపెనింగ్ నుంచి పెరగడం, సెకండ్ హాఫ్ లో ఫాల్, ఓపెనింగ్ నుంచి పెరగడం, సెకండ్ హాఫ్ లో ఫాల్. ఇలా లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ ఇంక్లూడింగ్ ఈ ట్రేడింగ్ సెషన్ తో కలుపుకుంటే మార్కెట్ హయ్యర్ హైస్ ఫార్మ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ తీరా ఎక్కడ మార్కెట్ ఉందని చూస్తే 7వ తేదీ మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో సుమారుగా 23,280 300 మార్క్ దగ్గరగా సిమిలర్ గా అదే లెవెల్స్ కే మార్కెట్ అయితే వచ్చింది. రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఐఎస్ వాళ్ళకు ఉన్న షార్ట్స్ ని తగ్గించుకుంటున్నారు అండ్ క్లయింట్స్ కూడా వాళ్ళకు ఉన్న లాంగ్స్ తగ్గించుకుంటున్నారు. పొజిషన్స్ ఎప్పుడైతే లైట్ అవుతూ ఉంటాయో దాంతో విక్స్ మనకి ఫాలో అవుతుంది. అదే మనం రీసెంట్ టైమ్స్ లో చూస్తున్నాం. విక్స్ ప్రెసెంట్ ఆల్మోస్ట్ 14.4 దగ్గరగా ఉంది. జూన్ 4th ఆ రోజు చూస్తే మీరు 32 దగ్గరగా విక్స్ ఉంది. సో హైస్ దగ్గర నుంచి రీసెంట్ డేస్ లోనే 55% దగ్గరగా విక్స్ పడింది. అండ్ పొజిషన్స్ కూడా ఎఫ్ఐఎస్ కి సంబంధించిన షార్ట్స్ ని కూడా మీరు గమనిస్తే జూన్ 4th ఆ పాయింట్ కి 3,55,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా ఎఫ్ఐ షార్ట్స్ లో ఉన్నారు అండ్ క్లయింట్స్ 3,33,000 దగ్గరగా లాంగ్ సైడ్ ఉన్నారు. సో ఎక్స్ట్రీమ్ షార్ట్స్ ఎఫ్ఐఎస్ మెయింటైన్ చేస్తుంటే రీటైలర్ కానీ హెచ్ఎన్ఐస్ కానీ ఇలా ఇండియాలో ఉంటున్న వాళ్ళు మాత్రం నెక్స్ట్ మార్కెట్ పెరుగుతుందని ఎక్స్ట్రీమ్ లాంగ్ ని వీళ్ళు మెయింటైన్ చేస్తూ వచ్చారు. కానీ ఇక్కడ నుంచి జూన్ 4th నుంచి గ్రాడ్యువల్ గా ఎఫ్ఐఎస్ వాళ్ళ షార్ట్స్ ని తగ్గించుకున్నారు అండ్ క్లయింట్స్ కూడా వాళ్ళ లాంగ్స్ ని తగ్గించుకుంటూ ఫైనలీ చాలా లైట్ పొజిషన్స్ అయితే ప్రెసెంట్ మెయింటైన్ చేస్తున్నారు మార్కెట్ లో. నిన్నటి వీడియోలో చెప్పాను అండ్ గత 3-4 వీడియోల నుంచి కూడా చెప్తూనే ఉన్నాను. ఇవాళ మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక చాలా ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ అయితే రాబోతున్నాయి. ఫస్ట్ ది యుఎస్ సిపిఐ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా. మోస్ట్ ప్రాబబుల్ ఈ వీడియో మీరు చూస్తున్న పాయింట్ కి అది డేటా అప్డేట్ అవుతుంది. అది నేను మీకు టెలిగ్రామ్ లో ఎలాగో చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు లేనట్లయితే ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇస్తున్న లింక్ ని క్లిక్ చేసి ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఇది మాత్రమే మన గ్రూప్, మిగిలినవి చాలా కనిపిస్తుంటాయి టెలిగ్రామ్ లో, అవి ఫేక్. మనకి ఇలా వెరిఫైడ్ సింబల్ కూడా నేమ్ పక్కన ఉంటుంది ఒక టిక్ మార్క్ లా, కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఆ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాతోనే మోస్ట్ ప్రాబబుల్లీ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి. అండ్ దాని తర్వాత యుఎస్ కి సంబంధించిన ఫెడ్ వాళ్ళ మీటింగ్ 11:45 అరౌండ్ నైట్ అయితే అప్డేట్ అవుతుంది. తర్వాత ఫెడ్ వాళ్ళ స్పీచ్ ఉంటుంది. యాక్చువల్లీ ఫెడ్ మీటింగ్ రిలేటెడ్ గా, వడ్డీ రేట్లు కట్ రిలేటెడ్ గాను అండ్ కమింగ్ టైమ్స్ లో ఎకానమీ రిలేటెడ్ గా ఎలా ఉంటుంది, ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంటుందా వీక్ గా ఉంటుందా, ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గాను, ఇలా ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ కానీ కట్ కానీ, ఎకానమీ పరంగా జీడిపి పరంగా గ్రోత్ పరంగా ఫోర్కాస్ట్ కానీ ఎలా ఉంటుందని చెప్తున్న వాళ్ళ ఊహలు కానీ, అండ్ ఇన్ఫ్లేషన్ ఎలా తగ్గుతుంది పెరుగుతుందని వాళ్ళకుంటున్న వ్యూ కానీ, ఇవన్నీ ఫస్ట్ వచ్చేస్తాయి అప్డేట్స్. తర్వాత విలేకరులతో ప్రెస్ వాళ్ళతో మీటింగ్ అయితే ఉంటుంది, ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అందులో విలేకరులు అడుగుతున్న క్వశ్చన్ కి తనకుంటున్న వ్యూ కి జస్టిఫికేషన్ ఇస్తూ కొన్ని మాటలు తను మాట్లాడతారు. అందులో టోన్ ఎలా ఉంటుంది అనేది కూడా మార్కెట్ గమనిస్తుంది. సో మీటింగ్ ఒక అవుట్కమ్ ఇంపార్టెంట్, తర్వాత వాళ్ళు ఇస్తున్న స్పీచ్ కూడా, తర్వాత ఉంటున్న ఇంటర్వ్యూలో వాళ్ళు ఇస్తున్న టోన్ కూడా ఇంపార్టెంట్. ఈ రెండు కూడా మార్కెట్ రిలేటెడ్ గా ఓవర్ నైట్ లో 12-1 o'clock రిలేటెడ్ గా సెటిల్ అయిపోతాయి యుఎస్ మార్కెట్స్ రిలేటెడ్ గా. కాబట్టి రేపు మార్నింగ్ మీరు లేచి గిఫ్ట్ నిఫ్టీని చూసారంటే ఆ పాయింట్ కి గిఫ్ట్ నిఫ్టీ ఒక బిగ్ వేలో పైకి పెరగడమా, ఒక బిగ్ వేలో కిందకి ఫాలో అవడమా జరుగుతుంది. దాన్ని బట్టే మీకు అర్థమైపోతుంది ఫెడ్ వాళ్ళు నెగిటివ్ గా చేస్తుంటారా పాజిటివ్ గా చేస్తుంటారా అని. బట్ మార్కెట్ అయితే దేనికి ప్రిపేర్డ్ గా లేదు. లైక్ నెగిటివ్ గా వస్తుందని చెప్పి ఏం భారీగా షార్ట్స్ యాడ్ చేసుకోలేదు, పాజిటివ్ గా వస్తుందని చెప్పి ఎక్స్ట్రీమ్ షార్ట్ కవరింగ్ కూడా ఏం మార్కెట్ లో లేదు. మార్కెట్ అయితే చాలా లైట్ గా డెసిషన్ వచ్చాక రియాక్ట్ అవుదాంలే అని చెప్పి సైడ్ వేస్ లో ఉంటున్నట్లయితే కనిపిస్తుంది. ఇదే మనం రీసెంట్ డేస్ లో కూడా అనుకున్నాం. ఫర్ సర్టైన్ డేస్ మార్కెట్ ఇక్కడే కన్సాలిడేట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈవెన్ హయ్యర్ సైడ్ కూడా నేను రెసిస్టెన్స్ ని డ్రా చేయట్లేదు. కొంత టైం కన్సాలిడేట్ అయితే ఇంకా బెటర్ లెవెల్స్ మనకి ఫామ్ అవుతాయి. అండ్ కమింగ్ డేస్ లో కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి ఓన్లీ బికాస్ రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ పొజిషన్స్ ఎక్స్ట్రీమ్ గా లైట్ చేసేసుకున్నారు. ఎవరు ఎటు సైడ్ కూడా అటు పాజిటివ్ కానీ ఇంకా భారీగా పెరిగిపోతుందని కానీ ఆరు భారీగా పతనం అవుతుందని కానీ ఎవరు ఏ సైడ్ కూడా స్టాండ్ బిగ్ ప్లేయర్స్ తీసుకోవట్లేదు. కాబట్టి ఇది కొద్ది డేస్ పాటు మార్కెట్ లో కన్సాలిడేషన్ అయితే తీసుకొస్తుంది. ఇక్కడ 2 మేజర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ చేయడానికి. అందులో స్మాలర్ వన్ అయితే మనకి ఇప్పుడు యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అండ్ యుఎస్ ఫెడ్ అవుట్కమ్. బిగ్గర్ ఇంపాక్ట్ అయితే మాత్రం బడ్జెట్. యూజువల్ గా బడ్జెట్ మనకి February 1st జరుగుతుంది. కానీ అది జనరల్ ఎలక్షన్స్ జరిగే సంవత్సరంలో మాత్రం వేరుగా ఉంటుంది. జనరల్ ఎలక్షన్స్ జరిగే సంవత్సరంలో మాత్రం February 1st జరిగేది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. జస్ట్ ఎక్స్పెన్సెస్ కి కొంత టైం పీరియడ్ వరకు మాత్రమే చిన్న బడ్జెట్. అది ఫుల్ బడ్జెట్ మనకి మాన్సూన్ సెషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయో
ఆ స్కెడ్యూల్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది బడ్జెట్ ఎప్పుడు పెడతారని. బట్ కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లోనేమో థర్డ్ వీక్ ఆఫ్ జూలైలో ఉంటుందని చెప్తున్నారు. బట్ నేనైతే ఫస్ట్ 2 weeks లోనే బడ్జెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది, మనకి బడ్జెట్ సెషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అండ్ ఫైనల్లీ ఆ స్టెప్ ఎప్పుడు తీసుకుంటారు. నార్మల్ గా అయితే నార్మల్ ఇయర్స్ లో, జనరల్ ఎలక్షన్స్ లేని ఇయర్స్ లో అయితే ఫెబ్ ఫస్ట్ లో అయిపోయేది. బట్ ఇప్పుడు జూలైలో నేనైతే ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బై మెజారిటీ. బట్ కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో థర్డ్ వీక్ కూడా బడ్జెట్ ఉండొచ్చని ఇలా ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. బట్ ఎలా లేదన్నా జూలై ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో మనకి బడ్జెట్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఈ 2 weeks లోనే మోస్ట్లీ మనకి బడ్జెట్ రిలేటెడ్ అవుట్కమ్ ఉంటుంది కాబట్టి అది మార్కెట్ ఒక ఫర్దర్ ట్రెండ్ ని కూడా అప్ సైడ్ కా డౌన్ సైడ్ కా తీసుకువెళ్లే ట్రెండ్ ని కూడా డిసైడ్ చేసే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. బికాస్ లెట్స్ సే మోడీ గారి ప్రభుత్వానికి ఇప్పుడు ఫుల్ మెజారిటీ వచ్చుంటే మేబీ అంత స్ట్రాంగ్ అప్డేట్స్ తీసుకునే వాళ్ళేమో. నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, ఈసారి అంత మెజారిటీ రాలేదు కాబట్టి ప్రాబబులీ మిడిల్ క్లాస్ ని, సాలరీడ్ పీపుల్ ని అండ్ ఇతర సెక్షన్స్ ఆఫ్ ఎకనామికలీ వీకర్ గా ఉంటున్న సెక్షన్స్ ని కూడా ఈసారి బడ్జెట్ లో కొంత ఎక్కువ ఫోకస్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఓన్లీ గ్రోత్ అనే కాకుండా ఈ ఏరియాస్ ని కూడా టచ్ చేస్తున్నట్లయితే దెన్ పర్టికులర్ గా ఇప్పటి వరకు ర్యాలీ అయిన థీమ్స్ కంటే కూడా కన్సంప్షన్ థీమ్స్ మనకు ఆ టైంలో ఎక్కువ ఫోకస్ అవుతాయి. ఇప్పటి వరకు ఎలా ఉంది బడ్జెట్ అంటే మనకి రైల్వే స్టాక్స్ భారీగా పెరగడం, గ్రీన్ హైడ్రోజన్ అని, రెన్యూబుల్ ఎనర్జీ అని, ఆర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని, ఇలా స్పెసిఫైడ్ గా కొన్ని సెక్టార్స్ యొక్క గ్రోత్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కువ ఫోకస్ చేస్తూ స్పెండ్ చేస్తూ పిఎల్ఐ స్కీమ్స్ అంటూ వీటి గ్రోత్ మీద, ఇండస్ట్రీస్ యొక్క గ్రోత్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది కదా. బట్ ఈసారి కన్సంప్షన్ థీమ్ మీద కానీ గవర్నమెంట్ స్పెండింగ్ ఆర్ ఫోకస్ మారుతుంటే ఈసారి ఫోకస్ అవబోయే సెక్టార్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ ఐ హోప్ రీసెంట్ వీడియోస్ లో కంటిన్యూస్ గా వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అగైన్ వాటి గురించి మళ్ళీ నేను డిస్కస్ చేయాల్సిన నీడ్ లేదని. ఎఫ్ఎంసీజీ, 2-wheeler, 4-wheeler అండ్ హౌసింగ్ రిలేటెడ్ గా కూడా ఒక భారీ ప్లాన్స్ నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయబోతున్నారు కాబట్టి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ దగ్గర నుంచి సిమెంట్ కానీ, మెటల్స్ కానీ, లైట్నింగ్ వైర్స్ అండ్ కేబుల్స్, టైల్స్, ఇలా వేరియస్ సెక్టార్స్ ఇప్పటి వరకు కొంత లైమ్ లైట్ లో లేని సెక్టార్స్ అన్ని కూడా ఆఫ్టర్ ఈ బడ్జెట్ ఎక్కువ డిస్కషన్స్ లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ అప్పటి వరకు మార్కెట్ అయితే చూస్తూ కూర్చోదు కదా, లైక్ బడ్జెట్ వస్తుందిలే తర్వాత రియాక్ట్ అవుదాం అనుకోని. మార్కెట్ అప్పటి వరకు ఇదే రేంజ్ లో అయితే ఖచ్చితంగా ఉండదు. సో ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ ఒక ఈ రేంజ్ ని, ఈ స్మాల్ రేంజ్ చెప్పాలంటే ఎగ్జాక్ట్లీ ఒక 200 points రేంజ్ లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కూడా ఈ రేంజ్ ని మార్కెట్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ తీసుకువెళ్ళగలిగే ఒక ఇంపాక్ట్ అయితే ఇవాళ రాబోతున్న ఈవెంట్ కి అయితే ఉంది. ఒకవేళ ముందే చెప్తున్నాను, ఒకవేళ అది నెగిటివ్ గా ఉంటే, ఎందుకు ఇది చెప్తున్నానంటే రీసెంట్ డేస్ లో కంటిన్యూస్ గా చెప్తున్నాను నేను మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ వ్యూ తోనే ఉన్నాను. ఏమాత్రం ఫాల్ ఉంటున్నా అది నేను నెగిటివ్ గా ఏం చూడను. ఇన్ఫాక్ట్ నేను ఇంకొంత డౌన్ సైడ్ కే ఎక్స్పెక్ట్ చేశాను. టువర్డ్స్ 23,000 వరకు కూడా మార్కెట్ లో కన్సాలిడేషన్ ఆర్ లిటిల్ ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేశాను. బట్ మార్కెట్ అక్కడ వరకు కూడా రావడానికి ఇష్టపడట్లేదు. ఈ 23,200 లెవెల్స్ దగ్గరికి రావడం, మళ్ళీ పైకే పరిగెడుతుంది మార్కెట్. ఇన్ఫాక్ట్ ఇవాళ మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లో పెద్ద మూలైనట్టు కనిపిస్తుంది కానీ పోర్ట్ఫోలియో స్టాక్స్ మీకు బెటర్ గానే ఉంటాయి కదా. బికాస్ స్మాల్ క్యాప్ 1.23% అండ్ మిడ్ క్యాప్ ఏకంగా 1% దగ్గరగా పెరిగింది. సో ఈవెన్ ఆఫ్టర్ ది స్ట్రాంగ్ ర్యాలీ మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. ప్రాఫిట్ బుకింగ్ లేకుండా అదే జోన్ లో కన్సాలిడేట్ అవుతూ ఒకవేళ మళ్ళీ మార్కెట్ బ్రేక్ అయింది అనుకోండి అప్ సైడ్, ఈసారి ఇంకా స్ట్రాంగ్ గా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే జస్ట్ ఇమాజిన్, మార్కెట్ బాగా పెరిగిన దగ్గర నుంచి ఎక్కడైతే బయింగ్ ఇంట్రెస్ట్ తగ్గిపోయి ఉంటుందో అక్కడ మార్కెట్ అట్లీస్ట్ ఒక 30% ఆర్ 38% అయినా ఈ మొత్తం రీసెంట్ గా వచ్చిన ఎంటైర్ ర్యాలీలో అంతైనా రీట్రేస్ అవ్వకపోతే, డౌన్ సైడ్ కి రాకపోతే, దాని అర్థం ఆ పాయింట్ లో కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి మెజారిటీ పీపుల్ ఇంట్రెస్టెడ్ గా లేరని. రీసెంట్ టైమ్స్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఐఎస్ అంతకు ముందున్నంత భారీ సెల్లింగ్ చేయట్లేదు. ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇండస్ట్రీ తగ్గుతుంది. ఇన్ఫాక్ట్ సర్టెన్ టైమ్స్ బయర్స్ గా కనిపిస్తున్నారు. మేబీ ప్రాబబ్లీ ఇదే రీజన్ ఏమో ఈ పాయింట్ లో ఆఫ్టర్ ఎలక్షన్స్ అండ్ క్యాబినెట్ కూడా ఫామ్ అవుతుండడం, మిత్రపక్షాలకి ఏం స్ట్రాంగ్ పోర్ట్ఫోలియోస్ ఇవ్వకుండా బీజేపీ వాళ్ళ దగ్గరే మెజారిటీ పెట్టుకుంటూ మోడీ గారి కమాండ్ ఈసారి క్యాబినెట్ లో కూడా కనిపిస్తూ ఉండడం, ప్రీవియస్ గా ఉంటున్న వాళ్ళని కంటిన్యూ చేసుకుంటూ ఎక్కడ వీక్ అయినట్లు మనకు కనిపించకపోతూ ఉండడం కూడా ప్రాబబ్లీ పాలసీలు కూడా అలాగే కంటిన్యూ అవుతాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. కాబట్టి రీసెంట్ డేస్ లో మార్కెట్ లో ఈ స్టెబిలిటీ ఆఫ్టర్ ఈ స్ట్రాంగ్ ర్యాలీ కూడా మనకు కనిపిస్తూ ఉంది. అది ఇప్పటి వరకు. ఇక్కడ నుంచి ఇవాల్టి ఈవినింగ్ నుంచి మార్కెట్ ఎటు వెళ్తుంది అన్నది గ్లోబల్ గా వస్తున్న డేటా పాయింట్ మార్కెట్ కి ఆన్సర్ అయితే ఇస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మార్కెట్ లో అట్లీస్ట్ సెప్టెంబర్ కైనా సరే రేట్ కట్ ఉంటదని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇయర్ స్టార్టింగ్ లో అయితే 4 రేట్ కట్స్ ఉంటాయి అనుకున్నారు, తర్వాత 3 ఉంటాయి అనుకున్నారు, తర్వాత 2 ఉంటాయని ఇప్పుడు అనుకుంటున్నారు. ఇంకొంచెం అది డిసప్పాయింట్ అయింది అనుకోండి, ఫైనల్ గా డిసెంబర్ లో అయినా రేట్ కట్ ఉంటదేమో అనే ఒక పరిస్థితికి మార్కెట్ వెళ్తది. అది మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్. ఇప్పుడైతే ఒక 2 రేట్ కట్స్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఒకటి సెప్టెంబర్ లో, ఒకటి డిసెంబర్ లో. లెట్స్ సీ ఫెడ్ వాళ్ళ టోన్ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి ఫర్దర్ గా రేట్ కట్ ఒక ఎక్స్పెక్టేషన్స్ ఎలా మారుతాయని. ఇక గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే మీకు తెలిసే ఉంటుంది, యాపిల్ రిలేటెడ్ గా వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఇంటిగ్రేట్ చేస్తూ వాళ్ళ ఫర్దర్ ప్లాన్స్ అయితే అప్డేట్ చేశారు. యాపిల్ స్టాక్ ఒక 7% దగ్గరగా పెరిగింది. దీంతో నాస్డాక్ పాజిటివ్ లో ఎండ్ అయిపోయింది అండ్ S&P 500 కూడా పాజిటివ్ లో ఎండ్ అయింది. యాపిల్ యాజ్ ఎ మార్కెట్ క్యాపిటల్ సెకండ్ లార్జెస్ట్ కంపెనీ కాబట్టి, హైయర్ వెయిటేజ్ ఉంటున్న స్టాక్ కాబట్టి, యాజ్ ఎన్ ఇండెక్స్ నాస్డాక్ అండ్ S&P 500 రెండు పాజిటివ్ లో ఎండ్ అయ్యాయి. బాండ్ డీల్స్ రీసెంట్ టైమ్స్ లో
జాబ్స్ డేటా తర్వాత బాగా పెరిగాయి కదా, అదే లెవెల్స్ లోనే స్టేబుల్ గా ఉంటున్నాయి. బట్ క్రూడ్ ఆయిల్ మాత్రం రీసెంట్ డేస్ లో స్లోగా పెరుగుతూ $82 per barrel దగ్గరకు వచ్చేసింది. అండ్ ఎప్పటి నుంచో మనం ఇవాళ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా యూఎస్ కి సంబంధించింది, అండ్ అదే యూఎస్ కి సంబంధించిన ఫెడ్ డేటా వస్తుంది, అప్డేట్ అవుతుంది, మార్కెట్ రియాక్ట్ అవుతుంది అనుకుంటూ ఉన్నాం, బికాస్ అది మేజర్ ఈవెంట్స్ కాబట్టి. కానీ ఇండియాకి సంబంధించిన ఐఐపి డేటా, ఇండస్ట్రియల్ డేటా, అది ఏప్రిల్ మంత్ కి సంబంధించి, అండ్ సిపిఐ డేటా మే మంత్ కి సంబంధించి, ఈ రెండు కూడా ఇవాళే అప్డేట్ అవుతాయి. ఇవి మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేంత బిగ్ ఎలిమెంట్స్ అయితే కాదు. ప్రాబబుల్లీ ఈ వీడియో చూసే పాయింట్ కి మీకు ఇండియాకి సంబంధించిన సిపిఐ డేటా అండ్ ఐఐపి డేటా రెండు కూడా మీరు చూసి ఉంటారు. అండ్ అవి మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తాయంటే నేనైతే అనుకోను. బట్ యూఎస్ కి సంబంధించినవి అయితే ఇంపాక్ట్ చేస్తాయి, బికాస్ వాళ్ళ రేట్ కట్ డెసిషన్స్ ఇతర సెంట్రల్ బ్యాంక్స్ ఒక రేట్ కట్ డెసిషన్స్ ని కూడా ఇంపాక్ట్ చేస్తాయి కాబట్టి. అండ్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇండియాకి సంబంధించిన FY25 జీడిపి ఫోర్కాస్ట్ ని రివైజ్ చేసి 6.6% దగ్గరగా ఇచ్చారు. ప్రీవియస్ గా 6.4 ఇచ్చారు జనవరిలో, దాన్ని రివైజ్ చేసి అప్వర్డ్ రివైజ్ చేశారు యాక్చువల్ గా 6.6 గా. అండ్ ఈవెన్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా కమింగ్ ఇయర్స్ లో కూడా 6.7% అన్ యావరేజ్ ఇండియన్ జీడిపి గ్రోత్ రేట్ ఉంటుందనేలా కూడా వరల్డ్ బ్యాంక్ వాళ్ళైతే చెప్తున్నారు. సో అప్వర్డ్ రివిజన్ చేశారు కాబట్టి ఇదేదో బిగ్ పాజిటివ్ అని నేను పోర్ట్రే చేయాలనుకోవట్లేదు, వాళ్ళ మార్కెట్ పెరిగింది కాబట్టి. సో ఇదేం బిగ్ సర్ప్రైజ్ కూడా ఏం కాదు. బట్ ఎస్, గ్లోబల్ గా కూడా ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న వ్యూ, ఈ రీసెంట్ గా జీడిపి మంది చాలా స్ట్రాంగ్ వచ్చింది కాబట్టి ఆఫ్టర్ దట్ గ్లోబల్ గా ఇండియన్ గ్రోత్ రిలేటెడ్ గా ఉంటున్న స్టడీస్, ఇప్పటి వరకు అనుకుంటున్న ఫోర్కాస్ట్ అన్ని కూడా రీసెంట్ టైమ్స్ లో ఒక్కొక్కటిగా అప్గ్రేడ్ అవుతూ ఫోర్కాస్ట్ అయితే పెంచుకుంటున్నారు. అందులో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళ ఫోర్కాస్ట్ ప్రీవియస్ గా చేసిన ఫోర్కాస్ట్ ని పెంచుతున్నట్లయితే మనకు అర్థమవుతుంది. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా నా వ్యూ, నేను రీసెంట్ డేస్ లో కాన్స్టెంట్ గా చెప్తున్నాను, నాకు యుఎస్ ఫెడ్ వాళ్ళు ఏం చెప్తారో తెలియదు, యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఎలా వస్తుందో తెలియదు. నేను దాన్ని న్యూట్రల్ గా పెట్టుకొని చూస్తే మాత్రం మార్కెట్ లో నాకు స్టిల్ వీక్నెస్ కనిపించట్లేదు. విత్ రెస్పెక్ట్ టు పొజిషన్స్ నాకు వీక్ గా లేదు. ఆల్మోస్ట్ స్టిల్ ఎఫ్ఐఎస్ పరంగా 63% దగ్గరగా షార్ట్స్ ఇంకా సిస్టమ్ లో ఉన్నాయి. షార్ట్స్ కవర్ అవడానికి 50% రావడానికి, అండ్ తర్వాత నెట్ లాంగ్ వాల్ వెళ్ళడానికి ఇంకా చాలా స్కోప్ ఉంది కాబట్టి అన్నెసరీగా మార్కెట్ లో ఎక్స్ట్రీమ్ బులిష్ గా ఉంది, ఎక్స్ట్రీమ్ గా లాంగ్ బిల్డప్ ఉంది. ఇక్కడ నుంచి లాంగ్ అన్వైండింగ్ జరగాలి, మార్కెట్ ఫాలో అవ్వాలనేలా డేటా ఏం లేదు. అండ్ క్లయింట్స్ యూజువల్ గా లాంగ్ పొజిషన్స్ రీసెంట్ గా బిల్డ్ చేసే వాళ్ళు కూడా కొంత లైట్ గానే పొజిషన్స్ ఉంచుకున్నారు కాబట్టి వాళ్ళు పొజిషన్స్ బిల్డ్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. కాబట్టి మార్కెట్ ని నేనైతే బులిష్ గానే చూస్తున్నాను. 23,000 ఇంపార్టెంట్ సపోర్ట్. నేను అసలు యాక్చువల్ గా ఇంత స్టేబుల్ గా ఈ లెవెల్స్ దగ్గర ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంత కరెక్షన్ టువర్డ్స్ 23,000 అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. అక్కడి నుంచి మళ్ళీ స్ట్రాంగ్ గా అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ మార్కెట్ ఇదే 200 పాయింట్ జోన్ లో ఇంత పెరిగాక ఇంత స్టేబుల్ గా ఇదే 200 పాయింట్ జోన్ లో ఉంది. లాస్ట్ 3 డేస్ నుంచి ఆప్షన్ సెల్లర్స్ డే, ఆప్షన్ బయర్స్ కి మోస్ట్లీ లాసెస్ తప్పితే ఏం వచ్చుండవు, అన్లెస్ వాళ్ళు ప్లాన్ గా ఎంట్రీ ఎగ్జిట్ ప్లాన్ చేస్తుంటే తప్పించి. సో ఎవరైనా ఆప్షన్ బయింగ్ చేస్తూ రీసెంట్ టైమ్స్ లో ప్రాఫిటబుల్ గా ఉన్నారా అన్నది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇది చాలా డిఫికల్ట్ లాస్ట్ 3 డేస్ లో, ఇంక్లూడింగ్ ఈ డేట్ కలుపుకొని లాస్ట్ 3 డేస్ లో ప్రాఫిటబుల్ గా ఆప్షన్ బయింగ్ లో ఉండడం. దాన్ని ఉంటే మీరు మీ రిస్క్ రివార్డ్ ని ప్రాపర్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టే. సో ఈవెన్ ఇన్ ద వర్స్ట్ కేస్ ఇవాళ ఈవెంట్ అవుట్కమ్ నెగిటివ్ గా ఉండి మార్కెట్ ఫాలో అవుతుంటే కూడా నేను 23,000 దగ్గరగా సపోర్ట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో 23,000 ఇమీడియట్ గా బ్రేక్ అయిపోయినా ఫర్దర్ గా అప్ సైడ్ కి వచ్చే 23,000 అబోనే క్లోజ్ అయ్యి ఫర్దర్ గా మార్కెట్ అప్ సైడ్ కి వెళ్తుంది అనుకుంటున్నాను. ఇఫ్ నేను రాంగ్ అయ్యి అది కూడా మార్కెట్ రెస్పెక్ట్ చేయక అంత సివియర్ గా ఫెడ్ వాళ్ళ కామెంట్స్ ఉండో, గ్లోబల్ గా ఉంటున్న ఫాల్ తో మన మార్కెట్స్ కూడా ఫాల్ అయితే ఫైనల్ గా నేను చూసే ఈ బులిష్ వ్యూ ని మెయింటైన్ చేసుకుంటూ చూసే లెవెల్ అయితే 22,750. ఆ లెవెల్ కూడా బ్రేక్ అయి కానీ మార్కెట్ క్లోజ్ అవుతుందంటే దెన్ నాకుంటున్న బులిష్ వ్యూ ని కంప్లీట్ గా ఫెయిల్యూర్ గా భావిస్తూ వ్యూ ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తాను. అప్పటి వరకు మార్కెట్ లో ఏమాత్రం ఫాల్ ఉంటున్నా అగైన్ అప్ సైడ్ మార్కెట్ మూవ్ అవుతుందని పాజిటివ్ వ్యూ అయితే కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న కంప్లీట్ డేటా అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకొని రావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఉంటున్న డేటాని కొంత జాగ్రత్తగా ఫోకస్డ్ గా చూడడానికి ప్రయత్నించండి. వీలైతే ఒక స్క్రీన్ షాట్ తీసుంచండి. చాలా సెక్టార్స్ మార్కెట్ లో ఉన్నాయి ప్రెసెంట్. అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో మీరు చాలా దగ్గర స్టాక్స్ భారీగా ర్యాలీ అయిపోవడం కూడా చూస్తూ ఉంటారు. రీసెంట్ గా ఏ సెక్టార్స్ ఎంతెంత పర్సెంట్ రిటర్న్స్ నిచ్చాయి లాస్ట్ 1 year లో రిటర్న్స్ ఓకే, ప్యారలల్ గా వాటి ప్రాఫిటబిలిటీ, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా ఎంత ఇంక్రిమెంటల్ గా పెరిగింది దాన్ని బట్టి. బికాస్ రిటర్న్స్ ఒక స్టాక్ 300% ఇచ్చుండొచ్చు, ప్రాఫిట్ కూడా దానికంటే ఎక్కువ పెరిగింది అనుకోండి, ఇంక్రిమెంటల్ గా అలా పెరుగుతూ వెళ్తుంది అనుకోండి, పిఈ ఏం పెరగదు బికాస్ ప్రైస్ పెరిగింది, స్టాక్ ప్రైస్ పెరిగింది. అది న్యూమరేటర్, డౌన్ సైడ్ ఎర్నింగ్స్ కూడా పెరిగాయి అనుకోండి, న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఒకేలా మూవ్ అవుతుంటే పిఈ ఎందుకు పెరుగుతుంది? ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ప్రైస్ టు ఎర్నింగ్ లో పైన న్యూమరేటర్ లో ప్రైస్ ఏమో 200 దగ్గర ఉంది, కింద ఈపీఎస్ ఏమో 50 దగ్గర ఉంది అనుకోండి, దెన్ పిఈ మనకి 4 అవుతుంది, 200/50 4 అవుతుంది. స్టాక్ ఒకవేళ 200 నుంచి 800 కి వెళ్ళిపోయింది అనుకోండి, అంటే న్యూమరేటర్ 200 నుంచి 800 కి వెళ్ళిపోయింది, న్యూమరేటర్ లో 800. అలాగే ఈపీఎస్ కూడా 50 నుంచి 200 కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు 800/200 ఇప్పుడు కూడా పిఈ 4 అవుతుంది. సో స్టాక్
స్టాక్ పెరిగినంత మాత్రాన ఎక్స్పెన్సివ్ వెళ్ళిపోయినట్టు కాదు, ప్యారలల్ గా ఎర్నింగ్స్ కూడా మూవ్ అవ్వాలనేది చెప్పాలనుకుంటున్నాను. ఈ ఇమేజ్ ఒక సారాంశం ఏంటంటే రిటర్న్స్ పెరిగాయి కరెక్టే, దాంతో పాటు ప్రాఫిటబిలిటీ కూడా పెరిగిందా లేదా. ఒకవేళ ప్రాఫిటబిలిటీ కూడా పెరుగుతూ ఉంటే దెన్ పీఈలో పెద్దగా మీకు చేంజ్ ఉండదు. కాబట్టి మీరు గమనిస్తే బాగా పెరిగిపోయిన సెక్టార్స్ లో అంతకు ముందున్న పీఏ FY23 పీఏ మెయింటైన్ చేస్తున్న సెక్టార్స్ కూడా ఉన్నాయి. యూటిలిటీ సెక్టార్ చూడండి, రిటర్న్స్ 110% దగ్గరగా ఇచ్చే, ప్రాఫిటబిలిటీ కూడా అంతలోనే పెరిగింది. కాబట్టి ఈ లేటెస్ట్ పీఈ కూడా అంతకు ముందున్న పీఈకి దగ్గరగానే ఉంది. కానీ సర్టైన్ సెక్టార్స్ లైక్ రియల్ ఎస్టేట్ కానీ, కెపెక్స్ కానీ, మెటీరియల్స్ కానీ, పిఎస్యూస్ కానీ ఇంకా ఫ్యూచర్ లో బాగా గ్రో అవుతారని వాళ్ళు ఇస్తున్న గైడెన్స్ ఉంది చూసారా, అది ప్రెసెంట్ ఉన్న ఎర్నింగ్స్ ఇంకా రిఫ్లెక్ట్ చేయలేదు. ఫ్యూచర్ లో ఎర్నింగ్స్ ని కూడా ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకుంటూ వాళ్ళ ప్రాఫిటబిలిటీ కంటే కూడా స్టాక్ రిటర్న్స్ భారీగా పెరిగాయి. వీటితో వచ్చే ప్రాబ్లం ఏంటంటే కమింగ్ టైమ్స్ లో వాళ్ళు చెప్పిందే డెలివర్ చేసినా సరే ఆల్రెడీ మార్కెట్ అనుకుంటుందే కదా సర్ప్రైజ్ ఏముందిలే అనుకొని కొంచెం పెరుగుతాయంతే. ఒకవేళ చేయకపోతుంటే ఎంటైర్ థీమ్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఎక్స్పెన్సివ్ గా ఉంటున్న సెక్టార్స్ ఏవి, వాటి రిలేటెడ్ గా ఉంటున్న లేటెస్ట్ పీఈ ఎంత, అంతకు ముందు పీఈ ఎంత, కంపారిటివ్లీ ఏ సెక్టార్స్ ని మీరు అవాయిడ్ చేసి, అంటే అవాయిడ్ ఇన్ ద సెన్స్ ఏమో రియల్ ఎస్టేట్ ఇంకా పెరగచ్చేమో బాగా మనకు తెలియదు, ఎందుకంటే ఫర్దర్ గా ఎంత ఇంక్రిమెంటల్ గా వాళ్ళు గ్రో అవుతారని. బట్ ఇమీడియట్ గా డబ్బులు పెట్టాలనుకుంటున్నప్పుడు వీటితో పోలిస్తే ఇంకే సెక్టార్స్ లో మనకి ఇంకా బెటర్ ఆపర్చునిటీ ఉంది. రిలేటివ్లీ ఎక్కువ ఎక్స్పెన్స్ కాని సెక్టార్స్ ఏవనేది మనకు తెలియడానికి మాత్రమే ఈ ఇమేజ్ మీకు యూజ్ అవుతుంది. ఎప్పటికీ ఇది గుర్తుంచుకోండి, ఎక్స్పెన్సివ్ గా ఉన్న సెక్టార్స్ ని అవాయిడ్ చేయమని ఎవ్వరూ చెప్పలేరు. కానీ ఎక్స్పెన్సివ్ గా ఉంటున్న సెక్టార్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం మీకు ఒక సూపర్ స్కిల్ ఉండాలి. ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ లో కూడా ఎంటర్ అవుతున్నారంటే మీకుంటున్న వ్యూ ఏంటి, లాజిక్ ఏంటి, దట్ మీన్ నెక్స్ట్ మార్కెట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో ఎక్స్పెక్టేషన్స్ ని బ్రేక్ చేస్తూ ఇంకా గ్రో అవుతారనే ఒక వ్యూ ఉంటే తప్పించి ఎక్స్పెన్సివ్ ఉంటున్న వాటిని టచ్ చేయడంలో షార్ట్ టర్మ్ లో ఇమీడియట్ గా మీకు మంచి గెయిన్స్ కనిపిస్తాయేమో, అంటే ఆ పెరుగుతున్న దాంట్లో సడన్ గా ఒక దగ్గర ఆగి లోయర్ సర్క్యూట్స్ కొడతారు చూసారా, అప్పుడు ఎందుకు వచ్చాను అసలు వాల్యుయేషన్ ఏంటనే అప్పుడు చెక్ చేసుకుంటారు. సో ఏ సెక్టార్స్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయనేది మీరు ఇక్కడ స్క్రీన్ పైన గమనించవచ్చు. అంటే ఏ సెక్టార్స్ రీసెంట్ గా పెరిగిన, బాగా పెరిగిన 100%, 90%, 91% పెరిగిన, వాటి ప్రాఫిటబిలిటీ కూడా బాగానే పెరిగి వాటి పీఈ అంతకు ముందు ఉంటున్న పీఈ కంటే ఎక్స్ట్రీమ్ గా డివేట్ అయిపోకుండా ఉంటున్న సెక్టార్స్ ఏంటనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఐ హోప్ ఈ ఇమేజ్ మీకైతే యూజ్ అవుతుందని, ట్విట్టర్ లో చూస్తున్నప్పుడు కనిపించిన ఇమేజ్ మీకు షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, టాటా మోటార్స్ రిలేటెడ్ గా మల్టిపుల్ అప్డేట్స్ ఉన్నాయి. ఇన్వెస్టర్ డే జరిగింది అండ్ దాని రిలేటెడ్ గా CLSA వాళ్ళు ఒక రిపోర్ట్ ని, ఒక థీసిస్ ని అయితే ఒక నోట్ లా రిలీజ్ చేశారు. అందులో ప్యాసింజర్ వెహికల్స్ రిలేటెడ్ గా కాన్స్టెంట్ గా మార్కెట్ షేర్ ని గెయిన్ అవుతూ ఈవీ రిలేటెడ్ గా కూడా మార్కెట్ లీడర్ గా వ్యవహరిస్తున్న టాటా మోటార్స్ వాళ్ళ జర్నీ అలానే కంటిన్యూ అవుతుందని, లిథియం అయాన్ బ్యాటరీ సెల్ ప్రైజెస్ ఇన్ లాస్ట్ 18 months హాఫ్ ద ప్రైస్ కి రిడ్యూస్ అయ్యాయి. కాబట్టి ఫర్దర్ గా కూడా ఇది కంటిన్యూ అవుతూ ఉంటే ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ విత్ లో కాస్ట్ హై వాల్యూమ్ బిజినెస్ గా కమింగ్ టైమ్స్ లో ఈ ఈవీ మేకర్స్ కి మారుతుంది. అందులో టాటా మోటార్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని, అండ్ ఈవెన్ సివి బిజినెస్ కూడా, కమర్షియల్ వెహికల్ బిజినెస్ కూడా 4 to 5% CAGR తో గ్రో అవుతూ వీళ్ళకి బెటర్ ట్రాక్షన్ ఆ సెగ్మెంట్ నుంచి కూడా కనిపిస్తుందని చెప్తూ వీళ్ళ ఓవరాల్ టార్గెట్ ని టాటా మోటార్స్ రిలేటెడ్ గా 1181 గా పెడుతున్నారు. ఇక్కడితో అయిపోవట్లేదు, జెఫ్రీస్ వాళ్ళు కూడా 1200+ దగ్గరగా టార్గెట్ ఇచ్చారు. అండ్ మోర్గన్ స్టాన్లే వాళ్ళు కూడా 1100+ టార్గెట్ ని ఇవ్వడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు, యూరోపియన్ యూనియన్ వాళ్ళు, EU వాళ్ళు చైనాకు సంబంధించిన ఎలక్ట్రిక్ కార్స్ పై టారిఫ్లని, ట్యాక్స్లని పెంచాలనే ఆలోచనలో ఉంటున్నట్లయితే డేటా కనిపిస్తుంది. యుఎస్ వాళ్ళు చైనాకు సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్ పై ట్యాక్స్లను పెంచుతా అన్నారు. యూరోపియన్ యూనియన్ వాళ్ళు కూడా చైనాకు సంబంధించిన ఈవీ వెహికల్స్ పై ట్యాక్స్లను పెంచుతానంటున్నారు. ఈ రెండు ఏరియాస్ లో కూడా టాటా మోటార్స్ కి సంబంధించిన JLR బిజినెస్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ చైనా నుంచి వస్తున్న ఆ సప్లై కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పరంగా తగ్గుతున్నట్లయితే దాని లాభం ఎవరికి వస్తుంది, ఆటోమేటిక్ గా టాటా మోటార్స్ కి వస్తుంది. సో ఎవరైనా టాటా మోటార్స్ లో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటూ ఉంటే ఫర్దర్ కమింగ్ గ్రోత్ రిలేటెడ్ గా దెన్ ఈ మల్టిపుల్ పాజిటివ్ పాయింట్స్ ని కూడా మీకుంటున్న లిస్ట్ లో యాడ్ చేసుకుంటున్నట్లయితే ప్రాబబుల్లీ మీకు ఇంకాస్త వెయిటేజ్ టువర్డ్స్ ద ఇన్వెస్ట్మెంట్స్ టాటా మోటార్స్ పరంగా ఈ వాల్యూ, ఈ డేటా పాయింట్స్ అయితే యాడ్ చేస్తాయి. సో స్టిల్ ఉంటున్న ప్రైస్ లో కమింగ్ టైమ్స్ లో వీళ్ళ రీసెంట్ బిజినెస్ నెట్ డెట్ ఫ్రీ అయ్యారన్నారు కదా ఇండియన్ బిజినెస్ పరంగా, అండ్ JLR పరంగా కూడా నెట్ డెట్ ఫ్రీ అండ్ స్టేటస్ ని తీసుకొస్తారు FY25 లోపు. అండ్ గ్లోబల్ గా ఉంటున్న కండిషన్స్ ని చూస్తున్నా EU లో కానీ US లో కానీ డ్యూ టు ఈ టారిఫ్ హై, చైనా నుంచి వస్తున్న సప్లై తగ్గుతుంటే JLR బిజినెస్ పెరుగుతూ, అండ్ చైనాలో కూడా వీళ్ళ బిజినెస్ ఉంది, అక్కడ కూడా కొంత మంచి గ్రోత్ ని వీళ్ళు రిపోర్ట్ చేయగలుగుతుంటే అవుట్ ఆఫ్ దిస్ ఆల్ ఫ్యాక్టర్స్ టాటా మోటార్స్ యొక్క గ్రోత్ ఇంకా హైయర్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ HCL టెక్ గురించి మాట్లాడుకోవాలి. 2 అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ ది HCL టెక్ వాళ్ళు జర్మనీలోనే లార్జెస్ట్ కోఆపరేటివ్ ప్రైమరీ బ్యాంక్ అయిన డాయిష్ అపోథికర్ అనే ఒక బ్యాంక్ తో డీల్ అయితే కుదుర్చుకున్నారు. ఈ డీల్ ఒక వాల్యూ $278 million. నెక్స్ట్ 7.5 years కి డీల్ స్ప్రెడ్ అవుతుందని చెప్తున్నారు. ఇదేం వీళ్ళకి కొత్త క్లయింట్ కాదు, అపో బ్యాంక్ అని పిలుస్తుంటారు ఇన్ షార్ట్ ఫామ్. ఈ అపో బ్యాంక్ 2021 లోనే వీళ్ళకి క్లయింట్, బట్ ఇది కొత్త ఆర్డర్, ఇది కొత్త ఎక్స్టెండెడ్ ఆర్డర్ ఫ్రమ్ అపో బ్యాంక్ వీళ్ళకి లభిస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా మనం పాజిటివ్
పాజిటివ్ గానే చూడొచ్చు. అండ్ దీంతో పాటు హెచ్సిఎల్ టెక్నాలజీ వాళ్ళు ఒలింపస్ వాళ్ళకి సంబంధించిన ఇంజనీరింగ్ అండ్ R&D పార్ట్నర్షిప్ ని కూడా ఎక్స్టెండ్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేశారు. ఈ 2 అప్డేట్స్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ పరంగా అండ్ ఈవెన్ ఐటీ సెక్టార్ పరంగా కూడా పాజిటివ్ గానే చూడొచ్చు. అండ్ రీసెంట్ టైమ్స్ లో విప్రో వాళ్ళకి ఒక మంచి డీల్ దొరికింది. ఇప్పుడు హెచ్సిఎల్ టెక్నాలజీస్ ప్రాబబుల్లీ ఐటీ సెక్టార్ రిలేటెడ్ గా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ డీల్స్ అండ్ ఆర్డర్స్ రీసెంట్ టైమ్స్ లో లభిస్తున్నట్లయితే అర్థమవుతుంది. నెక్స్ట్ టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు వరల్డ్ లోనే లార్జెస్ట్ కమర్షియల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ అయిన డైమ్లర్ ట్రక్ ఏజీ వాళ్ళతో డీల్ ని కుదుర్చుకున్నారని ఇది ఒక 5-year కాంట్రాక్ట్ అనేరా వీళ్ళు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇది ఎంత పెద్ద కాంట్రాక్ట్ అనేది వీళ్ళు చెప్పట్లేదు కానీ ఒక బిగ్ కాంట్రాక్ట్ అని అయితే చెప్తున్నారు. బట్ ఫ్రెండ్స్ దాని తర్వాత మేనేజ్మెంట్ ఇస్తున్న ఇంటర్వ్యూస్ లో మేనేజ్మెంట్ చెప్పింది ప్రీవియస్ గా మేము ఏ గైడెన్స్ అయితే అప్కమింగ్ టైమ్స్ లో ఆర్డర్స్ రిలేటెడ్ గా ఇచ్చామో అలా ఇవ్వడంలో ఈ ఆర్డర్ కూడా ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ లో ఉండే మేము ఆ గైడెన్స్ ని ఇచ్చామని చెప్పారు. సో ఇన్ సింపుల్ టర్మ్స్ ప్రీవియస్ గా వీళ్ళు ఇచ్చిన గైడెన్స్ రిలేటెడ్ గా ప్రెసెంట్ ఎగ్జిక్యూషన్ అయితే కనిపిస్తూ ఉంది. వాక్ ద టాక్ అంటారు కదా, అంటే మాట్లాడిన దాంట్లోనే నడుస్తూ వెళ్ళడం. ఆ రకంగా ప్రెసెంట్ టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ వాళ్ళకి ఒక మెగా ఆర్డర్, ఒక లార్జెస్ట్ ఆర్డర్ 5-year ఆర్డర్ లభించిందనేలా అప్డేట్స్ తో స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. ఫ్రెండ్స్ ఈ మే మంత్ లో మ్యూచువల్ ఫండ్స్ ఏ లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ లో బై చేశారు. అండ్ ఆ బై చేసిన స్టాక్స్ లో కూడా టాప్ 5 స్టాక్స్ ఒక లిస్ట్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఉంటుంది. అండ్ ఈవెన్ సేమ్ ఆ మ్యూచువల్ ఫండ్స్ లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ లో సెల్ చేసిన టాప్ 5 స్టాక్స్ ఒక లిస్ట్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. అండ్ వీటితో పాటు మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో ఏ సెక్టార్స్ కు సంబంధించి, అందులో ఏ స్టాక్స్ కు సంబంధించి వాళ్ళ వాటాని పెంచుకున్నారు, మీన్స్ ఫర్దర్ గా స్టేక్ ని పెంచుకుంటున్నారు. ఎగ్జిస్టింగ్ గా ఉంది వాళ్ళకి హోల్డింగ్, ఫర్దర్ గా కంపెనీస్ లో వాటాని పెంచుకున్నారు. అండ్ పెంచుకుంటే ఆ సెక్టార్స్ లో ఏ స్టాక్స్ లో పెంచుకున్నారన్న లిస్ట్ మీకు హైయర్ ఎక్స్పోజర్ దగ్గర కనిపిస్తుంది. ప్రధానంగా ఇండస్ట్రియల్స్ పరంగా ఎక్కువ వెయిటేజ్ పెరిగింది. ఆటో అండ్ ఆటో యాక్సెలరీ, మెటల్స్ అండ్ మైనింగ్ అండ్ స్టేపుల్స్, FMCG రిలేటెడ్ గా వాటాలను అయితే పెంచుకున్నారు. వెరాస్ ప్రీవియస్ గా వాటా ఉండి ఈసారి వాటా తగ్గించుకోవడం. ఫైనాన్షియల్స్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ అగ్రికల్చర్, కెమికల్ స్టాక్స్ పరంగా రీసెంట్ మే మంత్ లో మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ వాటాల్ని మార్చుకుంటున్నట్లయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్ యుఎస్ కి సంబంధించిన ఒక మహిళ, వాళ్ళది కూడా జ్యువెలరీ బిజినెస్ ఉంది. ఆ మహిళ జైపూర్ కి సంబంధించిన జ్యువెలరీ పీపుల్ దగ్గర నుంచి గోల్డ్ ని గత 2 సంవత్సరాల నుంచి కొంటూ ఉన్నారు. వాళ్ళేమో జైపూర్ లో ఈ బంగారం అమ్మిన వాళ్ళేమో ఇది నాణ్యమైన బంగారం అని సర్టిఫికేషన్స్ తో పాటు, ఇదిగోండి గోల్డ్ సర్టిఫికేషన్, ఇది జాగ్రత్తగా ఉంచుకోండి. ఇంత నాణ్యమైన బంగారం, 22 క్యారెట్ బంగారం అండ్ డైమండ్ జ్యువెలరీస్ ఇవన్నీ కూడా సర్టిఫై చేస్తూ సర్టిఫికేషన్స్ తో పాటు తనకి ఈ మహిళకి అమ్మిన వాళ్ళు 6 కోట్ల దగ్గరగా తన దగ్గర నుంచి డబ్బుల్ని తీసుకున్నారు. తను వీళ్ళ దగ్గర కొన్న మొత్తం బంగారాన్ని ఎగ్జిబిషన్ లో షోకేస్ కి పెట్టినప్పుడు అప్పుడు అర్థమైంది తనకి తను కొన్న మొత్తం బంగారం విలువ సరిగ్గా $4 కూడా లేదు, $300 కూడా లేదు. కానీ తనేమో ఏకంగా $8,70,000 దగ్గరగా, సుమారు 6 కోట్ల రూపాయల దగ్గరగా వాళ్ళకి చెల్లించి మోసపోయానని తెలుసుకొని జైపూర్ కు వచ్చి వాళ్ళ రిలేటెడ్ గా పోలీస్ కంప్లైంట్ పెట్టి ఇండియాలో ఉంటున్న యుఎస్ ఎంబసీ వాళ్ళని కూడా హెల్ప్ నైతే ఈ మహిళ అడగడం జరిగింది. ఇది నేను ఎందుకు మీ ముందుకు తీసుకొస్తున్నానంటే 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఈవెన్ మీకు సర్టిఫికేషన్ అని అదని ఇదని ఏ డాక్యుమెంట్ ఇస్తున్నా ఒకప్పట్ల సర్టిఫికేషన్ ని చూసి ఇది 100% నిజం అనుకోవడానికి లేదు. రెండవది, మీకు ఆన్లైన్ లో చాలా మంది జ్యువెలర్స్ గోల్డెన్ జ్యువెలరీ అని అమ్మి చెప్తూ ఉంటారు. యూజువల్ గా చాలా మంది 1 గ్రామ్ గోల్డ్ అని, ఇది అసలు గోల్డ్ జ్యువెలరీ కాదు బట్ జస్ట్ యాజ్ అన్ ఆర్నమెంట్ అమ్ముతున్నామని తక్కువ ప్రైస్ కి అమ్మే వాళ్ళు వేరు. వాళ్ళు జెన్యూన్ గా ఇది అసలు గోల్డే కాదని చెప్తుంటారు. బట్ కొంతమంది మేము ఈ సో అండ్ సో ప్లేస్ లో జ్యువెలరీ షాప్ రన్ చేస్తూ ఉంటాం, మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి షిప్ చేస్తాం, మీరు మాకు ఇంత పే చేయండి అడ్వాన్స్ గా, వచ్చాక ఫుల్ పే చేయండి, క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తాం, ఇలాంటి ఏదో మాటలు చెప్పి సర్టిఫికేషన్ షేర్ చేసి వాళ్ళ ట్రాక్ రికార్డ్ ని చెప్పి అది చెప్పి ఇది చెప్పి మీకు వేళ ఆన్లైన్ లో ఎవరైనా బంగారాన్ని, గోల్డ్, డైమండ్ జ్యువెలరీని అమ్మాలని ప్రయత్నిస్తుంటే తనని ఎగ్జాంపుల్ గా తీసుకోండి. వాళ్ళకి ఆల్రెడీ జ్యువెలరీ బిజినెస్ ఉంది. జ్యువెలరీ బిజినెస్ ఉండి కూడా ఆన్లైన్ లో బంగారం కొని మోసపోయారంటే మీరు ఆన్లైన్ లో కొనే బంగారం పర్టికులర్ గా యాజ్ ఎ బ్రాండ్ ఒకరి దగ్గర నుంచి కాకుండా కొత్త వాళ్ళు ఎవరో ఇన్స్టాగ్రామ్ లో, తనకైతే ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యే మెసేజ్లు చేస్తేనే తన ఈ బంగారాన్ని కొన్నారు. మీకు యూఎస్ లో జ్యువెలరీ బిజినెస్ ఉంది కదా, మేము ఇండియాలో నుంచి జ్యువెలరీ బిజినెస్ ని చేస్తూ ఉంటాం, మేము ఇక్కడ నుంచి మీకు ఇస్తాం, మీరు అక్కడ అమ్ముకోండి, మీకు ఇంకా మంచి లాభాలు వస్తాయని తనకు ఆశ చూపించి 2 సంవత్సరాల నుంచి తను ఎలా తను తెలుసుకోలేకపోయారు, తెలియట్లేదు కానీ మేబీ బ్లైండ్ గా నమ్మేస్తుంటారు. ఫైనలీ తనైతే ఇలా మోసపోయారు. అండ్ మీరు ఎవరైనా ఆన్లైన్ లో బంగారం కొనాలనుకుంటే మాత్రం, గోల్డ్ ఆర్ డైమండ్ జ్యువెలరీ కొనాలనుకుంటే మాత్రం 1-2 సార్లు ఆలోచించండి. ప్రాబబ్లీ అది ఫేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీకు ఎప్పుడైతే నిజం తెలిసిందని వాళ్ళకి అర్థమవుతుందో మిమ్మల్ని కంప్లీట్ గా బ్లాక్ చేస్తారనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సోమ్ డిస్టిలరీస్ గురించి మాట్లాడుకోవాలి. తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సోమ్ డిస్టిలరీస్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ని క్యాన్సిల్ చేసే ప్రాసెస్ లో ఉన్నారని, దీనికి ప్రధానమైన కారణం గవర్నమెంట్ పెట్టిన వేరియస్ రూల్స్ ని వీళ్ళు వైలేట్ చేస్తూ బిజినెస్ చేశారనే ఆరోపణలతో ఈ స్టెప్ తెలంగాణకు సంబంధించిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే రిపోర్ట్ చేస్తున్నారు. ఇది ఇంకా అఫీషియల్ గా ఏం అప్డేట్ రాలేదు కానీ ఇఫ్ వస్తున్నట్లయితే స్టాక్ పరంగా నెగిటివ్, మరి చూడాలి అఫీషియల్ గా ఎటువంటి క్లారిఫికేషన్ వీళ్ళ దగ్గర నుంచి ఉంటుందని. ఫ్రెండ్స్ 2019 తర్వాత బర్డ్ ఫ్లూ హ్యూమన్స్ కి రావడం ఎప్పుడు రీసెంట్ టైమ్స్ లో కనిపించలేదు. బట్ ఆఫ్టర్ 2019 ఫర్ ద ఫస్ట్ టైం 4-year చైల్డ్ కి బర్డ్ ఫ్లూ వచ్చినట్లు WHO వాళ్ళైతే కన్ఫర్మ్ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఉంటున్న పౌల్ట్రీ రిలేటెడ్ గా
తన కాంటాక్ట్ లో ఉంటూ ఉండడం, సడన్ గా తనకి రెస్పిరేటరీ ఇష్యూస్ కానీ హై ఫీవర్ అండ్ అబ్డామినల్ క్రాంప్స్ కడుపు నొప్పి ఇవన్నీ వస్తూ ఉండడం, హాస్పిటల్ కి తీసుకువెళ్లేసరికి ఐసీయూలో తన నుంచి టెస్ట్ చేస్తే బర్డ్ ఫ్లూ అని తెలిసిందని. ఇదంతా ఫిబ్రవరిలో జరిగింది. 3 నెలలు తన ఐసీయూలో నుంచి ట్రీట్మెంట్ చేసి తర్వాత డిశ్చార్జ్ చేశారని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇవాళ మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో బర్డ్ ఫ్లూ ని WHO వాళ్ళు కన్ఫర్మ్ చేశారని డేటా మీకు కనిపిస్తూ ఉంటుంది. బట్ దీనికి మనం భయపడాలా అంటే యూజువల్ గా మనం ఈ పౌల్ట్రీ రిలేటెడ్ గా ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద మీట్ ని ప్రాపర్ గా కుక్ చేసుకొని తింటే ఎటువంటి భయాలకి లోన్ అవ్వాల్సిన నీడ్ లేదు. బికాస్ వాటి రిలేటెడ్ గా ఏదైనా ఇన్ఫెక్టెడ్ ఉంటుంది, హాఫ్ అన్ అవర్ ప్రాపర్ కుకింగ్ సరిపోతుంది వైరస్ ని ఎండ్ చేయడానికి. అండ్ ప్రాబబుల్లీ ఇది అంత స్ప్రెడ్ అయిపోయి ప్రీవియస్ వైరస్ లా అంత భయపడాల్సిన రిక్వైర్మెంట్ లేదు. కానీ పౌల్ట్రీ ఫుడ్ ని కుక్ చేసుకుంటున్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు 2019 తర్వాత ఈ కేసు నమోదైందని చెప్తున్నారు కాబట్టి కుక్ చేస్తున్నప్పుడు కొంత జాగ్రత్తగా ప్రాపర్ గా కుక్ చేసిన ఫుడ్ అయితే తినండి. అండ్ బయట ఫుడ్ తింటున్నప్పుడు సర్టెన్ టైం పీరియడ్ వరకు నాన్ వెజ్ తినడం అయితే కొంత అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. మీకు గుర్తుంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి కేవీఎస్ మాన్యన్ గారు ఎగ్జిట్ అవుతున్నప్పుడు ఇతను ఖచ్చితంగా ఫెడరల్ బ్యాంక్ లో జాయిన్ అవుతారనేలా, CEO గా జాయిన్ అవుతారనేలా మార్కెట్ లో స్పెక్యులేషన్స్ అయితే వచ్చాయి. అండ్ తను కూడా నా నెక్స్ట్ చాప్టర్ లైఫ్ లో నెక్స్ట్ చాప్టర్ కోసం నేను మూవ్ అవుతున్నాను కోటక్ బ్యాంక్ నుంచి అని కూడా తను అప్డేట్ అయితే చేశారు. అండ్ ఇప్పుడు ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు 3 నేమ్స్ ని, CEO రోల్స్ కి 3 నేమ్స్ ని ఇంక్లూడింగ్ కేవీఎస్ మాన్యన్ గారి నేమ్ తో ఆర్బీఐ వాళ్ళకి డేటాను సబ్మిట్ చేసినట్లయితే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఆర్బీఐ వాళ్ళు కేవీఎస్ మాన్యన్ గారిని సెలెక్ట్ చేస్తూ ఉంటే తన ఒక్కరే ఎక్స్టర్నల్ క్యాండిడేట్, మిగతా ఇద్దరు శాలిని గారు, హర్షద్ దూగర్ గారు ఇంటర్నల్ గా ఫెడరల్ బ్యాంక్ తో ఉంటున్న వాళ్ళే. బట్ మార్కెట్ అయితే కేవీఎస్ మాన్యన్ గారి ట్రాక్ రికార్డ్ తో ఫెడరల్ బ్యాంక్ ఇంకా స్ట్రాంగ్ గా గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా కేవీఎస్ మాన్యన్ గారి నేమ్ ఉంది CEO ముగ్గురు లిస్ట్ లో అనేసరికి స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. అండ్ ప్రాబబ్లీ తను సెలెక్ట్ అయ్యారని వస్తున్న అప్డేట్స్ కూడా మార్కెట్ పాజిటివ్ గానే రియాక్ట్ అవుతుంది. లెట్స్ సీ కొత్తగా ఫెడరల్ బ్యాంక్ ని లీడ్ చేయబోయే CEO క్యాండిడేట్ ఎవరని. నెక్స్ట్ బిఎల్ కశ్యప్ అండ్ సన్స్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి సెబీ దగ్గర నుంచి సమన్స్ అయితే అందాయనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సమన్స్ దేని రిలేటెడ్ గా అండ్ ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందన్న అప్డేట్స్ అయితే క్లియర్ కావట్లేదు. కానీ కంపెనీ అయితే సెబీ దగ్గర నుంచి మాకు సమన్స్ అయితే అందాయి అండ్ సెబీ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అయితే మేము అందిస్తున్నాం అనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇంకేదైనా ఫర్దర్ డీటెయిల్స్ ఈ సమన్స్ రిలేటెడ్ గా అసలు ఎందుకు ఈ సమన్స్ ని సెబీ వాళ్ళు ఇచ్చారు అండ్ వీళ్ళు ఏం అప్డేట్స్ చేస్తారు, కంపెనీ వాళ్ళు ఏం అప్డేట్స్ చేస్తారు అనేది ఫర్దర్ గా మనకి క్లారిటీ వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ప్రైమరీగా ఈ అప్డేట్ మాత్రమే ఉంది కంపెనీ పరంగా. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ఇవాళ ఈ రీసెంట్ డేస్ లో ఉంటున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యాక 23,450 అరౌండ్ వరకు వెళ్ళి రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసింది. సో ప్రాబబ్లీ ఈ లెవెల్స్ అయితే మీకు హెల్ప్ అవుతున్నాయని అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్ గా కూడా నేను టాప్ సైడ్ కూడా లెవెల్స్ డ్రా చేయలేదు. ఇంకొంత టైం కన్సాలిడేట్ అయిందంటే ఇంకా బెటర్ లెవెల్స్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి నేను వెయిట్ చేస్తున్నాను. లెట్స్ సీ ఇంకొంత కన్సాలిడేషన్ నాకు ఏదైనా బ్రేక్అవుట్ అవుతుంది, లైక్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిందంటే డెఫినెట్ గా మీకు నేను టెలిగ్రామ్ లో ఇవాళ కూడా షేర్ చేసినట్టు అప్డేటెడ్ లెవెల్స్ ని ఇలా షేర్ చేస్తూ ఉంటాను. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడే ఒక 2-3 డేస్ కన్సాలిడేట్ అయింది అనుకోండి, ఇంకా మనకి బెటర్ కన్విక్షన్ ఫార్మ్ చేసే లెవెల్స్ వస్తాయి. కాబట్టి వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఫర్దర్ గా డౌన్ సైడ్ 22,270 అది బ్రేక్ అయితే 23,130. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 49,580 అండ్ అబిలో 49,360. ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఇవాళ వెళ్ళిన హైని కానీ బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్తుంటే నెక్స్ట్ మాత్రం 50,580 దగ్గర ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. కమింగ్ టు రేంజ్ రీసెంట్ టైమ్స్ లో అనుకుంటున్నదే డౌన్ సైడ్ ఏమో 22,700, అప్ సైడ్ ఏమో 23,500. ఈ రేంజ్ లో మార్కెట్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ చెప్పాను కదా ఇవాళ ఫెడ్ ఈవెంట్ ఉంది. మోస్ట్లీ ఈవెంట్ ఉంటున్న టైంలో రేంజ్ బౌండ్ థింకింగ్ ఉండకూడదని నిన్న కూడా చెప్పాను. సో మోస్ట్లీ ఇవాళ ఎవరు రేంజ్ బౌండ్ యాక్టివిటీని తీసుకో ఉండరనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ రేపటి నుంచి మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ని బట్టి ఎంత డైరెక్షనల్ గా మూవ్ అయిందని దాన్ని బట్టి రేంజ్ మనం ఫర్దర్ గా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.